ప్రార్థనా పరుల యొక్క తల్లులు ప్రభు సన్నిధిలో చేసిన పోరాటము వారి బిడ్డల జీవితాలలో కొన్ని తరములకు చరిత్రకారులు వారి గర్భమును పుట్టారు. దేవునికి స్తోత్రం. ఒక తల్లి ప్రార్థనా పరురాలైతే, దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లి అయితే, ప్రార్థనా పరులుగా దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లులుగా ఎవరైతే ఉంటారో వారి గర్భమును పుట్టిన పిల్లలు చరిత్రకారులు అయ్యారు. అంటే అలాగని చెప్పేదానికంటే కూడా చరిత్రను తిరగరాయగలిగినటువంటి సామర్థ్యాన్ని కొన్ని తరములకు అంటే ఇంకా లిమిట్ లేదనమాట. అన్లిమిటెడ్గా వాళ్ళ చరిత్రని తరతరం అంటే ఎప్పుడు తలుచుకున్నా ఒక క్రొత్త అనుభూతిని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఒక క్రొత్త విషయాన్ని తెలుసుకోగలిగిన స్థితి ఆ కుటుంబాల్లో ఆ పుట్టిన బిడలను బట్టి కానీ, ఆ తల్లులు ప్రభు సన్నిధిలో తీసుకున్న తీర్మానమును బట్టి కానీ ఆ అద్భుతాలు మనం చూడొచ్చు బైబిల్ చరిత్రలో. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 మోషేని మనం తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలిగి. మోషే ఐగుప్తును గెలిచినవాడు. మోషే ఐగుప్తును గెలిచినవాడు. ఇంకా ఇశ్రాయేలు చరిత్రలోనే ప్రధాన నాయకుడిగా దేవుని జీవగ్రంథంలో లిఖించబడినవాడు. ఐగుప్తుని గెలిచినవాడు అంటే మనం దాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోగలిగితే లోకమును జయించినవాడు. అదే ప్రకారం ప్రభు దృష్టిలో ఆ లైన్లో ముందున్నవాడని కూడా చెప్పవచ్చు. అంటే ఆయన నాయకత్వపు లక్షణాలలో ఎవరినైనా ఒక క్యూలో తీసుకోగలిగితే ఆ లైన్లో మోషే ముందున్నవాడని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఈ లేఖన భాగం మనకి నిర్గమకాండము ఎక్కడ కనిపిస్తుంది? నిర్గమకాండము 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. చదవద్దు కానీ మనకి ఇప్పటికే సమయం చాలా ఇదైంది కనుక అవసరాన్ని బట్టి మనం చదువుకుందాం. నేను ఓన్లీ వాళ్ళ పేర్లు అధ్యాయాలు మాత్రమే రాసుకున్నాను. వచనాలు ప్రత్యేకంగా చదువుకోవడానికి రాయలేదు. నేను విందాం, అందరం చక్కగా దేని మాటలు విందాం. నేను మామూలుగా చెప్పుకుంటూ వెళ్తాను. మొదటి విషయం ఏంటిది? మోషే తమ తల్లిదండ్రులకి శ్రమ కాలంలో పుట్టినవాడు. అక్కడ ఆ అధ్యాయంలో మనకు రాయబడుతుంది, తల్లి ఆ శ్రమ కాలంలో 3 నెలలు దాయగలిగింది. 3 నెలలు దాయగలిగింది. అంతకు మించి ఆమెకి ఆ శక్తి సామర్థ్యాలు చాలలేదు. ఆమె ఏ విధంగా ఆమె చూడండి, ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఒకవైపు వాళ్ళు తమ ప్రాణములను కాపాడుకోవాల్సిన పరిస్థితి, మరొక వైపు పుట్టిన కొడుకు ప్రాణాన్ని కాపాడవలసిన పరిస్థితి. ఏం చేయాలి? అందులో ఫరో గారు చేసిన ఒక పెద్ద నిర్ణయం, డెసిషన్ ఏంటిది? ఆజ్ఞ అదేంటిది? ఒక శాసనం ఏంటిది అంటే, ఆ దినములలో 2 సంవత్సరముల లోపు పిల్లలు ఎవరైనా పుట్టిన వాళ్ళగా ఎవరైనా ఉంటే మొదట హంతకులు ఎవరు? హంతకులు. ఫరో ఆజ్ఞ జారీ చేశాక మొట్టమొదట హంతకులు ఎవరు? మగ పిల్లల్ని చంపడానికి, మొదట హంతకులైన వాళ్ళు ఎవరు? నాకు అండో రావట్లేదు, గబుక్క నాకు జ్ఞాపకం రావట్లే. వెళ్ళినామా, పిల్లల్ని డెలివరీలు చేస్తారు కదమ్మా, మంత్రసానులు. మొదటి హంతకులు మంత్రసానులు. ఫరో చెప్పిన మాట ఏంటి? ఆడపిల్ల పుడితే బ్రతకనియండి, మగ పిల్లలు పుడితే అక్కడే. ఆ స్థితిని కూడా జయించి ప్రభు యొక్క పునరుద్ధాన బలమును అనాది కాలములను చాటిన అద్భుతమైన అభిషేక్తుడు మోషే. దేవునికి స్తోత్రం కలిగి. మన సబ్జెక్ట్ ఏంటిది? ప్రార్థనా పరులు లేక దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లులు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చరిత్రకారులు లేదా చరిత్రను తిరగరాసినటువంటి స్థితిలో దేవుడు వారు.
ఇంకా డీప్గా లోతుగా చెప్పుకోవాలంటే భౌతికంగాను ఆత్మీకంగా కూడా 2 కోణాల్లో వాళ్ళు జయశాలులుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవదిగా మనం ఎవరిని చూస్తామంటే సంసోను మనోహ తన భార్యకి వాళ్ళకి కూడా చాలా కాలంగా సంతానం లేదు. ఒకరోజు వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళారు. ప్రభు సన్నిధిలో దహన బలిని అర్పించడానికి వెళ్ళినప్పుడు దేవుడు దర్శించి మాట్లాడుతున్నాడు, నీ గర్భమును తెరుస్తాను. వాళ్ళు అప్పటికి బహుకాలం గడిచిన వృద్ధులయ్యారు. ఇప్పుడేంటి? ఇప్పుడు నాకు పిల్లలతో పని ఏంటి? ఎవరైనా అంటారా మాట? వాళ్ళు బయటికి అనలేదు, కానీ బైబిల్లో కూడా సహజంగా ఆ స్థాయిలో, ఆ స్థితిలో, ఆ వయసులో ఆలోచన వస్తుంది. కానీ దేవుని నుండి వచ్చిన ప్రతి మాటకి మన బైబిల్ గ్రంథంలో ఏ భక్తులు కూడా ఈ పరిస్థితిలో నువ్వేదో నా జీవితంలో అద్భుతం చేస్తానంటే నాకు నవ్వులు పాలవుతానేమోనని సిగ్గుపడిన వాళ్ళు ఎవరు లేదు. దేవునికి స్తోత్రం. ముసలివాడిని అయితే ఇదేని, కానీ రేపు చనిపోవాల్సి వచ్చినా ఈరోజు నాకు కొడుకు పడతానంటే అంతకన్నా ఏం కావాలి. అద్భుతాలు. ఇక మన టాపిక్లోకి వెళ్దాం. సంసోను చరిత్ర ఏంటి? సంసోను భౌతికంగా ఫిలిస్తీన్లను జయించినవాడు. మరి ఆత్మీయంగా బాబు గెలవలేకపోయాడు, కానీ ప్రభు దగ్గర పశ్చాత్తాపడి శత్రువులతో సహా ఆయన ప్రభు దృష్టిలో చేసిన ఆ పొరపాటు ఏదైతే ఉందో ఆ సమయంలో వారితో సహా పరిశుద్ధాత్మ సహాయం యొక్క గొప్పతనం ఏందో ఈరోజు ప్రపంచ చరిత్రకు చాటగలిగినటువంటి ఒక జయశాలి. దేవునికి స్తోత్రం. ఆయన జీవితం ముగింపు కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా ఆయన చివరి దినాలు కూడా దేవుని ఆత్మ సహాయంతోనే ముగించబడింది. ఏమక్క? పశ్చాత్తాపంతో ఆ దాగోను గుడి యొక్క స్తంభాలను పట్టుకొని, అయ్యా ఇప్పటికి నేను పలుసార్లు నీ ఆత్మకు విరోధముగా నేను పాపం చేశాను, ఒక్కసారి జ్ఞాపకం చేశాను. ఏమని? అరే నువ్వు చనిపోతారా నైనా? నువ్వు చనిపోవడానికి నిన్ను పుట్టించలేదు. నా ప్రజలకు శత్రువులుగా విరోధులుగా ఎవరైతే ఉన్నారో వారి పక్షముగా నిన్ను ఒక జయించువానిగాను. రెండోది, ఆ దినాలలో న్యాయాధిపతుల కాలం. అది ఆ సంసోను ఉన్న ఆ జనరేషన్, ఆ కాలము సమూయేలు మొదలుకొని సంసోను మొదలుకొని సమూయేలు కాలము, ఆ దినాలన్నీ కూడా న్యాయాధిపతుల కాలం. మోషే కాలమేమో నాయకుల కాలం, ది జనరేషన్ ఆఫ్ లీడర్స్. సంసోను మొదలుకొని సమూయేలు కాలములేమో ఎవరు వాళ్ళు? న్యాయాధిపతులు, జడ్జెస్. ఆ న్యాయాధిపతుల కాలంలో వీళ్ళు యుద్ధములు చేసి గెలవడం మాత్రమే కాదు, తన ప్రజలకు న్యాయ అన్యాయములను తీర్పు చెప్పేటువంటి స్థితిలో దేవుడు అడిగాడు, తప్పు తెలుసుకున్నాడు. ఒక అక్రమమైనటువంటి సంబంధముతో నా భౌతికమైన దృష్టినే కాదు, నా అంతరంగ నేత్రములను కూడా నేను విడ్డితనం చేసుకున్నానని పశ్చాత్తాపడ్డాడు. నా కొరకు కాదు, ఈ శత్రువులు ఇక ఎన్నటికీ నా ప్రజల జోలికి రాకుండానట్లు నన్ను ఒక్కసారి నీ ఆత్మ చేత జ్ఞాపకం చేసు. అంతే, దేవుని బలమైన అభిషేకం అతని మీదకు వచ్చింది. ఇక నేను మిగిలిన దినాలలో ఇంకా ప్రభు దృష్టిలో బ్రతుకుట కంటే దేవుని ఆత్మ బలము ఏంటో శత్రువులు ఎరుగునట్లు. దేవునికి స్తోత్రం. అంతే, ఆయన ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. దాగోను గుడి కింద దాదాపు సంసోను కాకనే 1000 మంది, అంతేనా 700 మంది
తన జీవితకాలంలో ఎంతమందిని చెప్పాడో అంతమంది. సుమారు ఒకసారి గాడిద దవడ ఎంపుతో 1000 మందిని కొట్టాడు. ఇప్పుడు ఈ సందర్భంలో కూడా సుమారు 1000 మంది. వేల కొలది శత్రువులను జయించి ప్రభు యొక్క నామ మహిమార్థమై ఒక అద్భుతమైనటువంటి జయ జీవితంలో చరిత్రను సృష్టించగలిగిన వాడు సంసోను. దేవునికి స్తోత్రం కలిగిన